ఓం గం గణపతియే నమః. శ్రీకృష్ణాయ నమః. రాధే రాధే. ఈరోజు వీడియోలో మనము భగవద్గీతలోని 2వ అధ్యాయము సాంఖ్య యోగము నుంచి 9వ శ్లోకము చూద్దాము. సంజయ ఉవాచ ఏవముక్త్వా హృషీకేశం గుడాకేశః పరం తపా నయోత్స్య ఇతి గోవిందం ఉక్త్వా తూష్ణీం బభూవః. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క అర్థాన్ని చూద్దాము. సంజయ ఉవాచ, సంజయుడు పలికెను. ఏవం, ఈ విధముగా. ఉక్త్వా, పలికిన. హృషీకేశం, మనో ఇంద్రియములకు అధిపతి శ్రీకృష్ణుడితో. గుడాకేశః, అర్జునుడు, నిద్రని జయించినవాడు. పరంతప, అర్జునుడు, శత్రువులను శిక్షించేవాడు. నయోత్స్యో, నేను యుద్ధం చేయను. ఇతి, అంటూ. గోవిందం, కృష్ణ, ఇంద్రియములకు ఆనందమునిచ్చేవాడా. ఉక్త్వా, పలికి. తూష్ణీం, మౌనము. బభూవ, అయ్యాడు. హ, అతను. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క పూర్తి అర్థాన్ని చూద్దాము. సంజయుడు ఇట్లనెను. ఈ విధంగా పలికిన గుడాకేశుడు శత్రువులను శిక్షించేవాడు. హృషీకేశునితో, గోవిందా, నేను యుద్ధం చేయను అంటూ మౌనముగా ఉండిపోయాడు. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క సారాంశాన్ని చూద్దాము. సూక్ష్మ బుద్ధి గల సంజయుడు ధృతరాష్ట్రునికి చెప్పే ఆఖ్యాన వివరణలో తను ప్రస్తావించిన వ్యక్తులకు సరైన పేర్లు వాడతాడు. ఇక్కడ అర్జునుడిని గుడాకేశ అంటే నిద్రని జయించినవాడు అని సంబోధించాడు. నిద్రకున్న శక్తి ఎలాంటిదంటే ఎప్పుడో ఒకప్పుడు కానీ అన్ని ప్రాణులు దానికి వశం కావాల్సిందే. కానీ తన దృఢ సంకల్పంతో అర్జునుడు తనకు తానే ఎంత క్రమశిక్షణను సాధించాడంటే తను అనుకున్న సమయంలోనే తను అనుకున్నంతసేపే నిద్రను పొందేలా చేయగలిగేవాడు. అర్జునుడిని గుడాకేశ అని సంబోధిస్తూ సంజయుడు ధృతరాష్ట్రునికి ఒక విషయం సూచిస్తున్నాడు. ఏ విధంగా ఈ వీరుడు నిద్రని జయించాడో ఆ విధంగానే తన నైరాస్యాన్ని కూడా జయిస్తాడు. ఇంకా శ్రీకృష్ణుడిని హృషీకేశ అని పిలవడం జరిగింది. అంటే ఇంద్రియాలు మరియు మనస్సుపై నియంత్రణ ఉన్నవాడు. ఇక్కడ అర్థమవుతున్న సూత్రం ఏమిటంటే ఇంద్రియాలను నియంత్రించగల వ్యక్తి అన్ని కార్యాలను సమర్థంగా నిర్వహించగలడు. ఇంతటితో ఈ వీడియోని ముగిస్తూ మరొక వీడియోలో 2వ అధ్యాయం నుంచి 10వ శ్లోకంతో మళ్ళీ కలుద్దాము. ధన్యవాదాలు.